ఇద్దరు కలిసేశారు, అన్ని పాపాలు చేశారు. అందుకే ఇద్దరు కలిసే పోయారు. వీళ్ళ కోసం బాధపడే వాళ్ళు కూడా ఉంటారుగా. తప్పకుండా ఉంటారు. తలేగా పోయింది, తోకలు ఊరుకుంటాయా ఏంటి? లెట్స్ సీ. ఈ టైప్ ఆఫ్ బ్లేడ్ ని మీరు ఎవరెవరికి అమ్మారు? మేము ఎవరెవరికి అమ్మామో నోట్ చేసి పెట్టాం సార్. రీసెంట్ గా ఎవరెవరికి అమ్మారో నాకు తెలియాలి. హాస్పిటల్స్ కే కాకుండా నర్సింగ్ హోమ్లకి, కొంతమంది ప్రాక్టీస్ డాక్టర్స్ కి ఇస్తూ ఉంటాం సార్. నాకు ఆ డాక్టర్స్ లిస్ట్ కావాలి. లిస్ట్ ఇవ్వడం కొంచెం కష్టం సార్. నేను కూడా కష్టపడితే గానీ దొరకదంటావు. సార్ ఈ నష్టం ఒక్కరికి మాత్రమే కాదు, దీన్ని కారణంగా చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నామంటే ఎవరు ప్రాణాలతో మిగలం. నాకేం తెలీదు. ఇలా చూడు మార్కో, నేను చేస్తే గనక చేశానని ఖచ్చితంగా ఒప్పుకుంటాను. దానికి కావాల్సిన ధైర్యం నా దగ్గరుంది. ఎబ్రహాం, ఆపో. మార్కు ఇక్కడికి వచ్చింది నేను చెప్పినందువల్ల, అన్న మీద ఉండే గౌరవం వల్ల. కొత్త బిజినెస్ కోసం మీ అన్నయ్యని చంపాల్సిన అవసరం ఈ డేవిడ్కి లేదు. అర్థం చేసుకో. మీ నాన్న మార్గోని చంపాడుగా, ఆ బెంగుళూరు వాడు. ఆయన్ని చంపడానికి జార్జ్ సహాయం కోసం వచ్చింది నా దగ్గరకని మర్చిపోవద్దు. గొడవలు ప్రారంభమైతే 2 చేతులు పైకెత్తి నేను దిగనా అని అడిగేవాడు జార్జ్. ఎప్పుడూ ఇలాగే అడిగేవాడు. అదే వాడి స్టైల్. ఎవరు చేసుంటారు? ఎందుకోసం చేసుంటారు? అదే మనకు తెలియాలి. ఆయన్ని చంపింది ఎవరో మనం కనిపెట్టాలి. వాడి మరణం దారుణంగా ఉండాలి. నేను బయలుదేరుతా. అలాగే. కోపాన్ని వదిలేసి జరగబోయేది ఆలోచించు. మార్కోని లేపేయడం వల్ల ఏమీ జరగదు. మార్కో నీకెంత డబ్బిచ్చాడో నువ్వు ఏమన్నా నేను పట్టించుకోను. నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు. నాకు మీరిద్దరూ కావాలి. అందుకని నీ కొడుకుని చంపిన వాడిని వదలమనలేదు. ఈ స్కెచ్ ఎవరు వేశారో, దీనికి కారకులెవరో ఆలోచించు. నడి రోడ్లో పబ్లిక్ ముందు ముగ్గురిని నరికి చంపినోడు సార్ ఈ డేవిడ్. వీడికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు అనుకున్నాడు. వీడి క్యాల్కులేషన్ తప్పైంది.
కానీ టీ కొట్టోడు సాక్ష్యం చెప్పాడు. వాణ్ణి లేపేశారనుకోండి, కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ ఊళ్ళో వాళ్ళకి ఇతను ఒక మెంటల్ పేషెంట్ అని నమ్మించి ఈ రోజు వరకు హాస్పిటల్లోనే ఉంటున్నాడు. అన్ని విషయాల్ని అక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్నాడు. ఈ చనిపోయిన ఏబ్రహాం ఇతని పెద్ద కొడుకు. మంచివాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్లిపోతాడని చెప్తారు కదా, అలా చూస్తే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన లాస్ట్ మనిషి ఇదిగో వీడే. విలియం, హార్ట్ఫుల్ కండోలెన్సెస్ టు యూ. ఇది చేసింది మార్కోనా? నాకు తెలియదు. మీరు ఈసా కదూ, ఈగలు ఈసా. మీ గురించి చాలా విన్నాను. ఆట బాగుంటే బయట నుంచి చూస్తూ ఉండాలి. మీ రూల్స్ ని ఆచరణలోకి తీసుకురావాలనుకుంటే దాన్ని చూస్తూ నిలబడే పాత పోలీస్ ని కాను. మేం ఆడే ఆటలో మాకు రెఫరీ అవసరం లేదు. పదండి. అతను వర్షంలో వచ్చాడు. అతని మెడలో మికాయల్ రూపం ఉన్న $1 ని అతను చైన్లో వేసుకున్నాడు. I need a list of doctors of all the hospitals in the city, especially a person who was on a duty on last Monday afternoon. A man who predominantly uses his left hand than his right. A born left-hander. A lefty. నారదుడు శకుని కలిసిన అవతారమే ఈ ప్యాట్రిక్. అతనేదో పెద్ద ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నాడు. గన్ తీసుకొచ్చావు కదా? సార్, కడుపు రగిలిపోతుంది వీడి కోసం వెయిట్ చేయడానికి. తర్వాత లేచిపోయేది వీడి తలే, ఫ్రాన్సీ. హేయ్, నా లెక్క తప్పదు. చుట్టూ మనవాళ్లే. వాడు ఎవడైనా వీడి కోసం రావాలి. ఎలా వస్తాడో ఎప్పుడొస్తాడో తెలీదు. సరే, ఉంటాను. Come on, man. I'm waiting. ఇక్కడ ఉన్న కార్స్ అన్ని చూసావుగా, అందులో ఉన్నది మొత్తం వాడి మనుషులే. బట్ ఆ గ్యాంగ్ లో ఒక నల్లటి మేక ఉంది.